जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। नमो नमस्तेस्तु वृषभाय सात्वतां विदूरकाष्ठाय मुहुः योगिनां निरस्तशाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः। యాదవులలో శ్రేష్ఠుడగు శ్రీకృష్ణ భగవానున నమస్కారమవుగాక. భక్తిహీనులకు ఏ కాలమునందైనా ఆయన నీడ కూడా దగ్గరకు రాదు. ఆయనతో సమానము గాని అధికము గాని అగు తేజస్సు లేదు. తన పరబ్రహ్మ స్వరూపమునందు రమించే ఆ శ్రీహరికి పలుమార్లు నమస్కారమవుగాక. సెకండ్ క్యాంటో 4th చాప్టర్ 14th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 12వ పాడ్కాస్ట్లో స్వాగతం. నారదుడు వ్యాసమహర్షి ఇంటికి ఏతేంచి ఆయన యొక్క సపరీలు అందుకొని కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటున్నాం. వ్యాసుడు పూజించిన తరువాత నారదుడు తాను కూర్చొని వ్యాసమహర్షిని కూర్చోమని ఆదేశించాను. వీణ ధరించి సతతము భగవన్నామమునే కీర్తించు నారదుడు నారాయణ అనుగ్రహంచే అధికము కీర్తిని పొందినవాడు. అతడు దేవర్షి బ్రహ్మర్షి వ్యాసుని చూచి మందహాసం చేయుచు ఇట్లు పలికెను. మహాభాగా వ్యాస, నీ ఆత్మ మనస్సు సంతోషముగా ఉన్నవా? నీవు తెలుసుకొనదలిచిన వాటిని తెలుసుకొంటివి కదా. సర్వార్థములతో పరిపూర్ణముగు శబ్దములచే అర్థములచే మహాభారతమును రచించావు కదా. నీవు ఎరంగనది ఏముండును? సనాతనమగు వేదమును అధ్యయనం చేసినావు, దాని అర్థమును విచారించినావు. అయినను ఏదో పొందవలసిన అర్థమును పొందని వాని వలె శోకములో ఉన్నావు. కారణమేమి? ఇట్లు నారదుడు అడగగా వ్యాసుడు ఇట్లా చెప్తున్నాడు. హే భగవన్, మీరు చెప్పినట్లు సర్వము ఉన్నవి, కానీ మనసున సంతోషం కలుగుటలేదు. ఆ అసంతుష్టికి కారణమేమో తెలియకున్నది. అగాధమగు అపారము జ్ఞానం కలవాడవు నీవు. బ్రహ్మ శరీరం నుండి ఆవిర్భవించిన వాడివి నువ్వు. జ్ఞానుల్లో అగ్రేసరుడవు. ప్రాణులలో ఎట్టి భావములు ఉన్నవో ఎరుంగజాలిన వాడవు. సర్వ జగత్కారణ భూతుడగు పరమపురుషుడు నీచే ఉపాసించబడినాడు. బ్రహ్మాది దేవతలు ఎవరికంటే క్రిందివారో అట్టివాడు దేవతలందరినీ నియమించువాడగు భగవానుడు. అతడు సంకల్పం మాత్రము చేతనే ఈ విశ్వమును సృష్టించున్నాడు, రక్షించున్నాడు, సంహరించున్నాడు. తన సంకల్పం మాత్రము చేత జగత్తును సృష్టించి అందు తాను ఉన్నను సత్వాది గుణములచో అతడు ప్రభావితుడు కాడు. అట్టి వానిని ఉపాసించిన నీకు ఎరంగరానిది ఉండదు. సూర్యుని వలె 3 లోకములను సంచరించుచు అన్నిటి యొక్క బాహ్యస్వరూపమును దర్శింపజాలిన వాడవు. వాయువు వలె జ్ఞానముచే లోన వ్యాపించి అంతరమైన స్వభావమును ఎరుంగజాలిన వాడవు నీవు. వేదమును అధ్యయనము చేసిన వాడను నేను. ఆ వేద వ్యాసుడునకు పరబ్రహ్మను తెలుసుకుని వాడను. ధర్మములను వ్రతములను ఆచరించిన వాడను. కానీ ఏదో చెప్పుటకు అందని ఒక లోపం నన్ను బాధించున్నది. అది నీవు నీ జ్ఞానముచే ఎరిగి నాకు ఎరింగింపు. వ్యాసమహర్షిట్లు ప్రార్థింపగా నారదుడు చెబుతున్నాడు. నీవు భారతమును అంతను రచించితివి, కానీ అందు ప్రసంగవశమున భగవానుని గుణములను కీర్తించితివి, కానీ ప్రధానముగా భగవద్గుణములను కీర్తించలేదు. భగవద్గుణములను కీర్తించినను వినినను దుఃఖహేతువుకు పాపము నశించును. నువ్వు భారతంలో కృష్ణకథలను కీర్తించినను అవి వేరొక కథకు అనుబంధంగా చెప్పబడినవి. అందుచేత భగవానునకు సంతృష్టి కలిగి ఉండదు. భగవత్కథను కీర్తించుచున్నచో భగవానుడు సంతృష్టి చెందును. భగవానుడు సంతృష్టి చెందిన నాడు అతనిచే నియమింపబడు మన మనసు కూడా సంతోషముతో నుండును. భగవత్ స్వరూపమును, రూపమును, గుణములను, విభూతిని ఎరింగి ప్రీతితో దానిని వర్ణింపకపోవుటయే నీ లోపము.
అందుచేతనే నీ మనస్సునకు సంతృష్టి కలగలేదు. మహాభారతమున ధర్మార్థ కామములు అనే 3 పురుషార్థములకు సాధనములను కీర్తించితివి, కానీ వాసుదేవుని మహిమ వర్ణింపబడలేదు. భగవద్గుణములను ప్రధానముగా ప్రతిపాదించని ప్రబంధము ఎంత అందమైన చిత్రమైన పదములతో కూర్చబడిననో ఆ ప్రబంధము కాకుల పిండములను తినుటకు చేరడి రేవు వంటిది. ఆ రేవునకు హంసలు రావు. అట్లే పరమహంసలైన భాగవతులు భగవద్కథలేని ప్రబంధమును ఆదరించరు. మనోహరమగు మానస సరోవరమును తన నివాస స్థానముగా ఏర్పరచుకొని ఆనందించడి హంసలు కాకులు కదలాడి ఉచ్చిష్ట పాత్రలతో మురికి నీటితో కూడి ఉండేటి రేవును ఆదరింపవు. అత్యంత ప్రియమగు బ్రహ్మమే తమకు ఆశ్రయముగా కలిగి బ్రహ్మానందానుభవం అనుభవించడి అంతఃకరణ నైర్మల్యం కలిగిన పరమహంసలు క్షుద్రకథలతో నిండిన కాముకులకు అనుభవింపయోగ్యమైన ప్రబంధములను ఆదరింపరు. శబ్దములచే అర్థములచే ఏ విధమైన అందము లేకపోయినను కొంత కొంత దోషమున్నను భగవాని కీర్తితో నిండిన భగవన్నామములు గల ప్రబంధములు భక్తులచే ఆదరింపబడును. అట్టి ప్రబంధములే జనుల పాపమును పారద్రోలగలవు. అట్టి ప్రబంధములనే భాగవతులైన సాధువులు ఆదరముతో విందురు. వినువారు దొరికినచో తామే చెప్పుదురు. వినడివారు చెప్పిడివారు లేనప్పుడు తామే స్వయంగా పాడుకొని అనుభవించుచుందురు. జ్ఞానము ఉన్నను ఆ జ్ఞానము ఆత్మస్వరూపము ఎరుంగుటకు తగినదే అయినను రాగద్వేషాదు లేనిదే అయినను భగవానుని భక్తికి ఉద్దీపింపజేయని వానాడు ఆ జ్ఞానము విడవదగినదే గాని ఆదరింపదగినది కాదు. అది ఎక్కువ శోభింపదు. అట్లే భగవానునకు ప్రీతికరముగా ఆదరింపని కర్మ కూడా ఆచరించినప్పుడు దుఃఖమును కలిగించున్నది. ఫలమును ఇచ్చినప్పుడు మరల క్రిందికి జారినట్లు చేయునది కనుక ఆ కర్మ కూడా శోభింపదు. సత్పురుషులచే ఆదరింపబడదు. భక్తి లేని కేవల ఆత్మజ్ఞానము కానీ భక్తి భగవదర్పణము కానీ కామ్యకర్మ కానీ ఆదరింపదగినవి కావు. నీవు లోకహితమునకై ప్రవర్తించిన వాడవు, కానీ కేవల ధర్మార్థ కామములనే ప్రతిపాదించుచు వానికి సాధనములను వివరించితివి. అది అనర్థములతో నిండినది. అనిష్టములు తొలగించి ఇష్టములను పొందింపజాలినది భక్తియోగం ఒక్కటే. దానిని కలిగించున్నది భగవంతుని లీలలు గుణములు ఎరుంగుట కీర్తించుట. నీవు భగవద్ అంశ సంభూతుడవు, సకల వేదములను దర్శించిన వాడవు, సర్వభూతములకు హితమును కలిగించు సత్యమునందే రమించువాడవు. సత్వగుణం ప్రధానముగా గల వారిచే దర్శింపదగు సత్వస్వరూపుడగు భగవానుని దర్శింపజాలిన జ్ఞానము గలవాడవు. అట్లు దర్శించిన సత్యమును లోకమున ఎరింగించుటకు దీక్ష వహించిన వాడవు. పరిశుద్ధమగు కీర్తి కలవాడవు. అట్టి నీవు 3 లోకములను పాదన్యాసములచే కొలిచిన త్రివిక్రముని లీలను కీర్తింపుము. అది ఏ ప్రాణులకు గర్భ జన్మ మరణాది బంధమును విడిపించి ముక్తిని కలిగించును. భగవద్గుణ ప్రతిపాదకమగు ప్రబంధమును నిర్మించుము. భగవద్గుణ లీలాను కీర్తనయే మనసుకు స్వస్థతను కలిగించును. దానికంటే ఇతరములగు విషయములను వర్ణించిన మనసు వ్యాకులతనందును. సముద్రంలో పడవ గాలికి ఇటు నటు కదిలిపోవచ్చు ఒకచోట కుదురుగా నిలవలేనట్లు వ్యాకులత చెందియున్న మనస్సు భగవంతునకు చెందిన వగు లీలలను విభూతులను వర్ణించిన వ్యాకులత లేనిదగును. లోకంలో ఏ వస్తువునైనను వర్ణించవచ్చును గాని ఆ వస్తువులన్నీయూ భగవంతుడు ఆత్మగా గలవని గుర్తించి వానికి చెందినవిగా వర్ణించిన నాడు ఆ వర్ణనము మనసును శోకమును కలిగింపదు. భగవానుడితో సంబంధము లేకుండా స్వతంత్రముగా ఈ విశ్వమునందలి వివిధ విషయములను వర్ణించిన నాడు మనసు వ్యాకులతనే చెందించును. నీవు లోకహితమునకై భారతమును రచించితివి, ధర్మమును ఎరిగించవలనని ప్రయత్నించితివి. కాని లోకము అర్ధకామముల యందే సహజమైన అనురాగం కలది. ధర్మము కొరకు దాని సంబంధించిన అర్ధకామములను నీవు వర్ణించితివి. లోకులు అర్ధకామములనే గ్రహించిరి, నీవు ప్రతిపాదించిన ధర్మమును గ్రహించలేకపోయిరి. అందుచే నీవు అనుకొనున్నట్లు ధర్మమునందు రుచి కలుగుట కంటే అర్ధకామములు విడవదగినవని ధర్మమును
వదలి వాటిని ఆర్జించుట అనర్థమని, ఆ అర్ధకామములను సాధించుటకు ధర్మమును ఆచరించవలనని నీవు ప్రతిపాదించితివి, కానీ లోకమట్లు గ్రహించలేదు. ధర్మార్థకామములను వీడి మోక్షమునకు ప్రయత్నింపవలనని నీవు ప్రతిపాదించినట్లు లోకులు గ్రహింపలేకపోయిరి. జ్ఞానహీనులు గ్రహింపలేకపోయినను జ్ఞానము గలవారు ప్రవృత్తి ధర్మము కంటే నివృత్తి ధర్మం గొప్పదని గ్రహింపగలరు. కాని వారు కూడా భగవద్గుణములను వర్ణించిననే సుఖముగా భగవద్విషయమున ప్రవర్తింపగలరు. అందుచే అందరకు భగవానుని దివ్యలీలలు వివరించి చెప్పినచో గ్రహించి అర్ధకాములు విడవదగినవి, భగవద్భక్తియే స్వీకరింపదగినదని ఎరుంగుదురు. పామరులు పండితులు కూడా ఎరుంగదగినట్లు భగవద్గుణములను లీలలను ప్రతిపాదించు గ్రంథమును రచింపుము. శరీరంతో కర్మాచరణ చేయుట తప్పదు. ఆ కర్మను భగవానుని చరణారవిందమునందు సమర్పించుట కర్తవ్యము. భగవతర్పణముగా కర్మను ఆచరించుట శ్రేయస్కరము. శరీరముతో కర్మాచరణ చేయుచు దానిని భగవదర్పణ చేయుచు మోక్షమునందు గల స్థితి లభింపక ముందు ఈ శరీరం వీడినను వాడికి హాని లేదు. ఇంతకంటే ఉత్తమమైన శరీరమును పొంది భగవత్ప్రాప్తిని క్రమంగా పొందగలవారగుదురు. కానీ భ్రష్టతనందరు. కానీ భగవదర్పణము చేయక ఒక ఫలమును సాధించుటకు ఈ శరీరముతో కర్మను ఆచరించువారు ఎట్టి సుఖమును పొందజాలరు. తాను కర్మాచరణము చేసి పొందిన స్వర్గాది సుఖములు తాత్కాలికములు, మరల పుట్టుచు పోవుచు దుఃఖమునే అనుభవించును. అందుచే ఒక ఫలమును కోరి సధర్మమును ఆచరించుట అనర్థమునే కలిగించును, అనగా దుఃఖమునే కలిగించును. భగవద్భక్తితో తన శరీరముతో కర్మను ఆచరించువాడు సర్వోత్తమైన సుఖమును, భగవదనుభవ రూపమైన శాశ్వత సుఖమును లభించదు. నిపుణమైన బుద్ధి గలవాడు అట్టి సుఖమును సాధించుటకు ఉపాయమును ఎరిగింపవలనే కాని విషయ సుఖములను సాధించు సాధనను ఉపదేశింపరాదు. భూతహితమును కోరినట్టు వాడు విషయ సుఖములచే కలుగు సుఖమును ఎట్లెన్నో పొందవచ్చును, కానీ దానిని ఆర్జించుట మానవుని కర్తవ్యము కాదని లోకులకు తెలియచేయుటకు ప్రయత్నించవలెను. భగవద్భక్తి చేతనే కాని దుఃఖము కలిగిన సుఖము లభింపదు. ఇతరోపాయములచే సాధించు సుఖము దుఃఖముతో కూడియే ఉండును. ఇంకా ముందు ఏం బోధిస్తున్నారో నారదుడు విందాము. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.